ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంత్రం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత జాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ శరణాం లభేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణీయము 62వ దశకము ఇంద్రుడి యాగభంగము. నారాయణ భట్టతిర గారు భాగవతంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ శ్రీకృష్ణుడి యొక్క లీలలని స్పష్టంగా శ్లోకాల రూపంలో మనకి అనునిత్యం పారాయణ చేసుకోవడానికి చాలా తేలికగా ఉండేటట్లుగా మనకి ఈ శ్లోకాలని ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా మనం భాగవతాన్ని ఏ విధంగా మనం పారాయణ చేసుకుంటే ఫలితం ఎంత లభిస్తుందో ఈ స్తోత్ర పారాయణకు కూడా అంతే ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఇవాళ ఇంద్రుడి యొక్క యాగభంగం గురించి తెలుసుకుందాం. కదాచిత్ గోపాలాన్ విహితమక సంభార విభవాన్ నిరీక్షత్వం సౌరే మగమవదముద్వంసితుమనాః. విజానన్నప్యేతాన్ వినయ మృదునందాది పశుపాన్ అపృచ్ఛక్కో వాయం జనక భవతాముద్యమ ఇతి. కదాచిత్ గోపాలాన్ విహితమక సంభార విభవాన్ నిరీక్షత్వం సౌరే మగమవదముద్వంసితుమనాః. విజానన్నప్యేతాన్ వినయ మృదునందాది పశుపాన్ అపృచ్ఛక్కో వాయం జనక భవతాముద్యమ ఇతి. కదాచిత్ గోపాలాన్ విహితమక సంభార విభవాన్ నిరీక్షత్వం సౌరే మగమవదముద్వంసితుమనాః. విజానన్నప్యేతాన్ వినయ మృదునందాది పశుపాన్ అపృచ్ఛక్కో వాయం జనక భవతాముద్యమ ఇతి. ఒకప్పుడు ఏమైందంటే నందుడు ఏం చేశాడు, గోపాలకు అందరూ కలిసి ఇంద్రుడి కోసం యాగం చేయాలి అని భావించారు. నందుడు ఇతర గోపాలకులు అందరూ కలిసి అన్నమాట. అందుకు అవసరమైన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ తతంగం అంతా చూసినటువంటి ఇంద్రుడు గర్వాన్ని అణిచేయాలి అని చెప్పి మన పరమాత్ముడికి అనిపించింది. ఎక్కడా కూడా గర్వం వలన ఎంత నష్టపోతామో ప్రతి ఒక్కసారి కూడా విష్ణు అవతారాలలో మనకి చూపిస్తూనే ఉంటారండి. ఈ అహంకారం తగ్గడానికి, ఈ గర్వం పోవడానికి పరమాత్ముడి యొక్క పాదాలని ఆశ్రయించండి అని మనకి మరీ మరీ చెప్తూ ఉంటారనమాట. ఈ పాదాలను ఆశ్రయించే అస్తమానం ఏమిటండి దేవుడు ఆయన కాళ్ళు పట్టుకోమంటాడు అంటే, ఆయన కాళ్ళు పట్టుకోకపోతే నువ్వే దేవుడు అనుకుంటావు, నీ వల్లనే అన్నీ అయిపోతాయి అనుకుంటాం. మనం చేయలేంగా అవన్నీ. అందుకని భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఉండాలి, ఎక్కడా కూడా గర్వం ఉండకూడదు అనేటటువంటి అంశంతో భగవంతుడి పాదాలను ఆశ్రయించవయ్యా అని చెప్తూ ఉంటారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించు అని చెప్తూ ఉంటారు. ఈ గర్వం వలన నష్టపోయినటువంటి వాళ్ళు ఎన్ని కథలో మనకి భాగవత రామాయణాల్లో మనం వింటూనే ఉంటాం ఎప్పుడు కూడాను. ఈ గర్వంతో అహంకారాన్ని ఇంకా 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 పెంచుకుంటూ ఈ భూమి మీద మనకన్నా సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, మన సంపదే సంపద, మన అందమే మందము,
మన తెలివితేటలు, మన చదువే చదువు అని చెప్పి మనని మనమే ఎక్కువగా పొగిడేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే అహంకారం పెరిగిపోయి మనలో ఆ రజోగుణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బాగా పైకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఈ ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచాలి అని చెప్పేసి పరమాత్ముడు గట్టిగా నిర్ణయించుకున్నారు. వచ్చి ఏం చేశారంటే అప్పుడు ఏమీ తెలియని వాళ్ళలాగా వచ్చి ఏమిటి చేస్తున్నారు మీరందరూ అన్నారు. అనేసరికి మేమందరం ఇలా ఇంద్రుడి కోసం యాగం చేయాలి, వర్షాకాలం వస్తుంది కదా, ఈ వర్షాలు పడాలంటే ఇంద్రుడికి యాగం చేస్తాం ప్రతిసారి కూడాను, మనకున్నటువంటి గోవులన్నీ హాయిగా తినాలి కదా పచ్చికలు, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నారు. భవాషే నందస్త్వాం సుతనను విధేయో మఘవతో మఖో వర్షే వర్షే సుఖయతి సవర్షేణ పృథివీం నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహీతలే విశేషాదస్మాకం తృణసలిలజీవ్యా హి పవసవః. భవాషే నందస్త్వాం సుతనను విధేయో మఘవతో మఖో వర్షే వర్షే సుఖయతి సవర్షేణ పృథివీం నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహీతలే విశేషాదస్మాకం తృణసలిలజీవ్యా హి పవసవః. భవాషే నందస్త్వాం సుతనను విధేయో మఘవతో మఖో వర్షే వర్షే సుఖయతి సవర్షేణ పృథివీం నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహీతలే విశేషాదస్మాకం తృణసలిలజీవ్యా హి పవసవః. ఈ మాటకు సమాధానంగా ఏం చేశారంటే నందుడు, నాయన ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుడి అనుగ్రహం కోసం ఒక యాగాన్ని చేస్తూ ఉంటాం. మనం చేసేటటువంటి ఆ యాగంతో ఇంద్రుడు సంతృప్తి చెంది సకాలంలో మనకి వర్షాలని కురిపిస్తూ ఉంటాడు, దాంతో లోకాలన్నీ కూడా హాయిగా సంతోషంగా ఉంటాయి అని చెప్పారు. చెప్పేసరికి ఈ వర్షం యొక్క రాకడ అంతా కూడా ఇంద్రుడి యొక్క ఆదేశం మీదే ఆధారపడి ఉందయ్యా అని చెప్పారు. చెప్పేటప్పటికి ఏం చేశాడు కృష్ణుడు, ఓహో అని వింటున్నాడు. తప్పకుండా మనం ఎలాగోలా చెప్పాలి బుద్ధి అని అనుకుని ఇంద్రుని తప్పకుండా మనం ఆరాధించాలి అని, అందుకోసమే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామని నందుడు మిగతా వాళ్ళు కూడా చెప్పారనమాట. ఇతి శ్రుత్వా వాచం పితురయి భవానాః సరసం ధిగే తన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం మహారణ్యే వృక్షాః కిమివ బలిమింద్రాయ దదతే. ఇతి శ్రుత్వా వాచం పితురయి భవానాః సరసం ధిగే తన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం మహారణ్యే వృక్షాః కిమివ బలిమింద్రాయ దదతే. ఇతి శ్రుత్వా వాచం పితురయి భవానాః సరసం ధిగే తన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం మహారణ్యే వృక్షాః కిమివ బలిమింద్రాయ దదతే. తండ్రి మాటలు విన్నటువంటి కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే మధురంగాను వివేకవంతంగాను జాగ్రత్తగా, తండ్రి వర్షాల కారకుడు ఇంద్రుడు అనడం సరికాదు, జీవుల అదృష్టాన్ని అనుసరించి ఆ ప్రాంతం యొక్క అదృష్టాన్ని అనుసరించి వర్షాలు పడుతూ ఉంటాయి. మరి అరణ్యాల్లో ఎవరు ఏమీ యాగాలు యజ్ఞాలు చెయ్యట్లేదుగా, ఎందుకన్ని వర్షాలు పడుతున్నాయి
ఇంద్రుడి అనుగ్రహం కోసం ఎలాంటి యాగాలు చేయడం లేదు కదా అక్కడ అని చెప్పేసి ప్రశ్నించాడు. ఇక్కడ మనందరం పట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి దానికి అక్కర్లేని మూఢనమ్మకాలను పెట్టుకోకండి. తెలిసిందమ్మా? ఇదేదో చేస్తే అదవుతుంది, అదేదో చేస్తే ఇదవుతుంది, ఏది చేసినా ఏది అవ్వదు. తప్పకుండా కర్మను అనుభవించక ఎవరికైనా తప్పదు. మహాపాపం పెరిగిపోతుంటే వర్షం ఎందుకు పడుతుంది? భూమిలో ఎక్కడైనా ఏదైనా కాస్త భూభాగాన్ని ఉంచుతున్నామా? ప్రతి చోట సిమెంటు రాళ్ళు వేసేస్తాం, కనిపిస్తే చాలు. మన నడకే మనకు ముఖ్యం. ఇంతకీ ఆ మట్టి తగలక మనకు కూడా అనారోగ్యాలే. మళ్ళీ అప్పుడేవో ఇంకో రకం చెప్పులు, కాళ్ళకు పోట్లు పడవడానికి. అది బాగుంది, రాళ్ళు గుచ్చుకుంటే తప్పు. ఇటువంటివన్నీ మనం మానకుండా ప్రకృతిని ఇష్టానుసారం తయారు చేసేది మనమే. మళ్ళీ ఆ ప్రకృతి సమంగా సహకరించలేదు అని చెప్పి అనుకునేది మనమే. తప్పు చేసేది మనమే, ఆ తప్పుని వర్ణన చేసుకునేది మనమే. ఇది కాకుండా ఇప్పుడు వచ్చేటటువంటి వర్షం ఏదైనా కూడా మనకి పంటలకు ఉపయోగపడేదో, మన తాగునీరుకు ఉపయోగపడేదో, పశువులకు ఉపయోగపడేదో వర్షం రావట్లేదుగా. ఒక తుఫాన్ రావడం, ఒక సర్వనాశనం అవ్వడం, పంటలన్నీ పోవడమో, లేకపోతే పశు సంపద అంతా పోవడమో, ఇంకేదన్నా నష్టం వాటిల్లడమో, ఏదన్నా సరిగ్గా పైరు మంచి పక్వానికి వచ్చింది తీద్దాం అనుకునే సమయానికి ఆ వర్షమో గాలో దుమారమో ఏదో ఒకటి వచ్చి అవన్నీ కొట్టుకుపోవడమో, ఇలాంటి నష్టాలే జరుగుతాయి. ఎవరు కారకులు వీటిలన్నిటికీ? మనమే కారకులు. భూమి లోపలికి వెళ్ళి ఎంత దూరం వెళ్తే నీళ్ళు వస్తాయో అంత దూరం నుంచి నీళ్లు తీసేస్తున్నాం. మరి భూమి అంతా డొల్లలాగా అయిపోకుండా ఏమవుతుంది? పోనీ భూమిలోకి నీళ్లు పీల్చుకోవడానికి అవకాశం ఎక్కడిస్తున్నాం? ఎక్కడా కాస్త కూడా భూభాగం ఉండకూడదు. మొత్తం అంతా కూడా సిమెంటు, ఇసుక, కంకరు వేసి తార్ రోడ్లు వేసేసి ఎక్కడ ఏ మాత్రం అనుకూలం లేకుండా మనమే చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసేసి వర్షాలు కురవాలంటేను ఎలా కురుస్తాయి? నువ్వు ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకో. ఎక్కడ కాపాడుతున్నావు ప్రకృతిని? ఆ నదుల్లోకి వెళ్ళి షాంపూలు పెట్టుకుని స్నానాలు చేసేయడం, గంగా నదిలో, గోదావరిలో చేసేయడం, కృష్ణలో చేసేయడం. అసలు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఎలా చేయాలో తెలుసుకోవాలి కదండి. వెళ్ళిపోయి పాచమొహంతో వెళ్ళిపోయి నదిలో స్నానం చేయకూడదు, సముద్రంలో స్నానం చేయకూడదు. ఇంట్లో స్నానం చేసి అప్పుడు వెళ్ళి నదిలో స్నానం చేయాలి. ఇంట్లో ముందు స్నానం చేయాలి, అప్పుడు వెళ్ళి నదిలో స్నానం చేయాలి. ఇంట్లో స్నానం చేయాలి. పడమటి దినాలలో ఏ రోజు సముద్ర స్నానం పనికొస్తుందని చెప్పారో ఆ రోజు వెళ్ళి సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఈ నియమాలేవి నువ్వు పాటించకుండా ఒక షాంపూ ప్యాకెట్, ఒక సబ్బు, ఆ తర్వాత కట్టుకున్న బట్టలు ఆ నీళ్ళతో ఉతికితే చాలా బాగుంటాయని మళ్ళీ ఆ సబ్బు కూడా పట్టుకెళ్ళడం, అవన్నీ పెట్టడం, అక్కడ ఉతకడం, అదంతా బ్రష్ పట్టించడం. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? మనమే కదా చేసేది. ఎలా బాగుపడుతుంది చెప్పండి ఒకసారి వ్యవస్థ అంతాను. అందుకని కృష్ణుడు మనం చేసే తప్పులేవో మనం గుర్తించడం కోసం ఏం చేశాడంటే, ఇలాంటివన్నీ పెట్టకు నాన్న అని చెప్పి చక్కగా నందుడితోటి చెప్పాడనమాట. ఇదం తావత్ సత్యం యదిహ పసవో నః కులధనం తదా జీవ్యాయాసో బలిరుచలభత్రే సముచితః సూర్యేభ్యోపృష్టా నను ధరణి దేవాక్షితితలే తతస్తేప్యారాధ్యా ఇతి జగదయథాత్వం నిజజనాన్. ఇదం తావత్ సత్యం యదిహ పసవో నః కులధనం తదా జీవ్యాయాసో బలిరుచలభత్రే సముచితః సూర్యేభ్యోపృష్టా నను ధరణి దేవాక్షితితలే తతస్తేప్యారాధ్యా ఇతి జగదయథాత్వం నిజజనాన్. ఇదం తావత్ సత్యం యదిహ పసవో నః కులధనం తదా జీవ్యాయాసో బలిరుచలభత్రే సముచితః సూర్యేభ్యోపృష్టా నను ధరణి దేవాక్షితితలే తతస్తేప్యారాధ్యా ఇతి జగదయథాత్వం నిజజనాన్. ఈ గోవులన్నీ కూడా మనకు వంశపారంపర్యంగా వచ్చే సంపద.
నీవన్నమాట నిజము. నిజానికి గోవులన్నిటికీ కూడా జీవనాన్ని అందిస్తున్నది ఈ గోవర్ధన పర్వతం. ఈ గోవర్ధన పర్వతం ఏం చేస్తోంది? వాటికి ఆహారాన్ని ఇస్తోంది. ఇవి రోజు మేయడానికి అక్కడికి వెళ్తున్నాయి. మన ఆవులన్నీ నిత్యం ఈ పర్వతం మీదే తిరుగుతున్నాయి కదా, ఈ పచ్చికే మేస్తున్నాయి కదా, హాయిగా బ్రతుకుతున్నాయి. అందుకని మనం చేసే పూజలు నివేదనలు అన్నీ కూడా ఈ గోవర్ధన పర్వతానికి చేద్దాం నాన్న అని చెప్పేసి తండ్రికి చెప్పాడు. ఇంద్రుడు వంటి వారికన్నా భూలోకంలో బ్రాహ్మణులు ప్రత్యక్షంగా మనకి కనిపిస్తూ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆరాధనీయులు. అటువంటి వారిని సత్కరిద్దాం. ఇంద్రుడు ఎక్కడో దేవలోకంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనం పిలవగానే రాడు. ఎందుకు వచ్చింది? హాయిగా ఈ బ్రాహ్మణులందరినీ సత్కరించి ఈ గోవర్ధనగిరికి పూజ చేద్దాము అని చెప్పాడు. భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాస్తేపి పశుపాః ద్విజేంద్రానర్చంతో బలిమదదురశ్చైక్షితిభృతే వ్యధుక్ప్రాదిక్షిణ్యం సుభృశమనమన్నాదరయుతా త్వమాదశైలాత్మా బలిమఖిలమాభీరపురతః. భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాస్తేపి పశుపాః ద్విజేంద్రానర్చంతో బలిమదదురశ్చైక్షితిభృతే వ్యధుక్ప్రాదిక్షిణ్యం సుభృశమనమన్నాదరయుతా త్వమాదశైలాత్మా బలిమఖిలమాభీరపురతః. భవద్వాచం శ్రుత్వా బహుమతియుతాస్తేపి పశుపాః ద్విజేంద్రానర్చంతో బలిమదదురశ్చైక్షితిభృతే వ్యధుక్ప్రాదిక్షిణ్యం సుభృశమనమన్నాదరయుతా త్వమాదశైలాత్మా బలిమఖిలమాభీరపురతః. ఈ మాటలన్నీ విన్నటువంటి గోకులం పెద్దలందరూ నందుడితో సహా ఎంతో ఆనందించి, నిజంగానే కదా ఈ పచ్చిక వల్లనే కదా మన గోవులన్నీ రక్షించబడుతున్నాయి, హాయిగా తింటున్నాయి. ఈ గోవర్ధన పర్వతానికే మనం చక్కగా అందరం కూడా పూజ చేద్దాము. దీనికే అన్ని భోగాలు, షోడశోపచారాలు దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేద్దాము అని చెప్పి వాళ్ళు కూడా బ్రాహ్మణోత్తములను పిలిచి వారందరినీ శ్రద్ధగా పూజించి వారందరికీ కూడా మంచి దక్షిణలు అది ఇచ్చి ఆనందపరిచారు. అలాగే గోవర్ధన పర్వతానికి కూడా రకరకాల పూజలు, నివేదనలు సమర్పించి భక్తిగా ఆ గిరి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారాలు సమర్పించారు. అప్పుడు నందగోపాలుల సమక్షంలో గోవర్ధన పర్వతం అప్పుడు ఏం చేశావంటే కృష్ణుడు ఏం చేశాడు? అప్పుడు నందగోపాలుల సమక్షంలోనే గోవర్ధన పర్వత రూపంలో వారు సమర్పించిన నివేదనలన్నీ కూడా చక్కగా స్వీకరించాడు. ఇక వాళ్ళందరూ ఎంతో ఆనందపడిపోతున్నారన్నమాట. అవోచశ్చైవం తాన్ కివిహ వితతం మే నిగదితం గిరీంద్రోనన్వేషం స్వబలిముపభంక్తే స్వవపుషా అయం గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం సమస్తాన్నిత్యుక్త్వా జహృఘరఖిలా గోకులజుషః. అవోచశ్చైవం తాన్ కివిహ వితతం మే నిగదితం గిరీంద్రోనన్వేషం స్వబలిముపభంక్తే స్వవపుషా అయం గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం సమస్తాన్నిత్యుక్త్వా జహృఘరఖిలా గోకులజుషః. అవోచశ్చైవం తాన్ కివిహ వితతం మే నిగదితం గిరీంద్రోనన్వేషం స్వబలిముపభంక్తే స్వవపుషా అయం గోత్రద్విషి చ కుపితే రక్షితుమలం సమస్తాన్నిత్యుక్త్వా జహృఘరఖిలా గోకులజుషః. చూసారా, నేను చెప్పిన మాట సత్యం.
ఈ గోవర్ధన పర్వతం అందరినీ అడుగుతున్నాడు కృష్ణుడు. ఏమని? చూసారా, నేను చెప్పిన మాట నిజమైంది. ఈ గోవర్ధన పర్వతం మనం నివేదించిన పదార్థాలన్నింటినీ కూడా భుజిస్తోంది. పర్వతాలకి ఇంద్రుడు శత్రువు. ఒకవేళ మన మీద ఆగ్రహం చెందినా మనల్ని, మన సంపదని రక్షించే సామర్థ్యం ఈ గోవర్ధనగిరికి ఉంది. మీరేం కంగారు పడకండి. నీవన్న మాట విని గోపాలకులు అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆ గోవర్ధన పర్వత రూపంలో తనే తినేశాడు అన్నిని. తినేసి ఏం చెప్తున్నాడు, ఇంకా మీ అందరూ ఏమీ కంగారు పడకండి, మనకి ఏదైనా కష్టం వస్తే ఈ గోవర్ధన పర్వతం ఆదుకుంటుంది రండి ఏం చెప్తున్నాడు అంటే, రాబోయే కష్టం ఆయనకు తెలుసు. పరిప్రీతాయాతః ఖలు భవదుపేతావ్రజజుషో వ్రజం యావత్తావన్నిజమఖ విభంగం నిశమయన్ భవంతం జానన్నప్యధిక రజసాక్రాంత హృదయో నసేహేదేంద్రస్వద్ధు పరిచితాత్మోన్నతిరపి. నందాది గోపాలకులంతా ఏం చేశారు, తామను సమర్పించినటువంటి ఆ నైవేద్యాలని గోవర్ధనుడు స్వీకరించినందుకు సంతోషించి ఆనందంతో కృష్ణుడితో కలిసి తమ నివాసాలకి తిరిగి వెళ్ళారు. ప్రతి సంవత్సరం తమ కోసం చేసే యాగాన్ని ఈ సంవత్సరం ఈ గోపాలకులు చెయ్యలేదు అన్న విషయం మన ఇంద్రుడు గారు గ్రహించేశారు. పరిప్రీతాయాతః ఖలు భవదుపేతావ్రజజుషో వ్రజం యావత్తావన్నిజమఖ విభంగం నిశమయన్ భవంతం జానన్నప్యధిక రజసాక్రాంత హృదయో నసేహేదేంద్రస్వద్ధు పరిచితాత్మోన్నతిరపి. పరిప్రీతాయాతః ఖలు భవదుపేతావ్రజజుషో వ్రజం యావత్తావన్నిజమఖ విభంగం నిశమయన్ భవంతం జానన్నప్యధిక రజసాక్రాంత హృదయో నసేహేదేంద్రస్వద్ధు పరిచితాత్మోన్నతిరపి. నందాది గోపాలకులంతా ఏం చేశారు, తామను సమర్పించినటువంటి ఆ నైవేద్యాలని గోవర్ధనుడు స్వీకరించినందుకు సంతోషించి ఆనందంతో కృష్ణుడితో కలిసి తమ నివాసాలకి తిరిగి వెళ్ళారు. ప్రతి సంవత్సరం తమ కోసం చేసే యాగాన్ని ఈ సంవత్సరం ఈ గోపాలకులు చెయ్యలేదు అన్న విషయం మన ఇంద్రుడు గారు గ్రహించేశారు. అటువంటి జ్ఞానం కూడా లేకుండా ఏం చేశాడు, రజోగుణం ఏం చేస్తుంది, ఎక్కువ కావడంతో రజోగ్రహం ఆగ్రహంతో ఊగిపోయాడు. తెలిసిందండి, కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకునేవాడే మనిషి, లేనివాడు మృగంలాగా ప్రవర్తిస్తాడనమాట. మనుష్యత్వం యాతో మధుభిదపి దేవశ్వ వినయం విధత్తే చేనష్టస్త్రిదశ సదసాం కోపి మహిమా తతశ్చద్వంసిప్ష్యే పశుపహతకస్య శ్రియమితి ప్రవృత్తస్త్వాం జేతుం సకిల మఘవా దుర్మదనిధిః. మనుష్యత్వం యాతో మధుభిదపి దేవశ్వ వినయం విధత్తే చేనష్టస్త్రిదశ సదసాం కోపి మహిమా తతశ్చద్వంసిష్యే పశుపహతకస్య శ్రియమితి ప్రవృత్తస్త్వాం జేతుం సకిల మఘవా దుర్మదనిధిః. మనుష్యత్వం యాతో మధుభిదపి దేవశ్వ వినయం విధత్తే చేనష్టస్త్రిదశ సదసాం కోపి మహిమా తతశ్చద్వంసిష్యే పశుపహతకస్య శ్రియమితి ప్రవృత్తస్త్వాం జేతుం సకిల మఘవా దుర్మదనిధిః. సాక్షాత్తు నారాయణుడే మనిషిగా జన్మించి తర్వాత ఆయన కూడా దేవతలను అవమానించకూడదు కదా, అలాంటి పని ఆయన చేస్తే ఇక లోకంలో దేవతలకి గౌరవం ఉండదు కదా. అందుకే ఏం చేస్తారు, మన సన్నిహితులు మన బంధువులు
మనకు కావలసిన వాళ్ళు ఏదన్నా ఒక తప్పు చేస్తే సమర్థించమని చెప్పను, కానీ జాగ్రత్తగా మనం వాళ్ళని కాపాడుకోవాలి. మన వాళ్ళే కదా, మరి ఏం చేస్తాం చెప్పండి. అందుకని కాపాడుకోవాలి. కనుక ఏం చేశారట, అవమానించినా సరే ఈ గోపాలకులు వారి గోవులను వారి క్షేత్రాలను ధ్వంసం చేస్తాను, ఏవైనా సరే నన్ను ఇంత అవమానిస్తారా అని చెప్పి మన ఇంద్రుడు గారు చాలా కోపంతో మదాంధకారంతో ఇంద్రుడు శిక్షించాలని గట్టిగానే అనుకున్నాడు. ఇంద్రుడు తెలియకుండా ఉందా సాక్షాత్తు పరమాత్ముడే కృష్ణుడని? తెలిసినా సరే అహంకారం ఏం చేస్తుందంటే నీ లెక్క ఏమిటన్నట్లుగా మాట్లాడనిస్తుంది. త్వదావాసం హంతుం ప్రళయ జలదానాంబరభువి బ్రహిణ్వన్ బిభ్రాణః దిశమయమభ్రే భగమనః ప్రతస్తే నైరం తర్దహనమరుదాద్యైర్విహసితో భవన్మాయానైవ త్రిభువనపతే మోహయతికం. త్వదావాసం హంతుం ప్రళయ జలదానాంబరభువి బ్రహిణ్వన్ బిభ్రాణః దిశమయమభ్రే భగమనః ప్రతస్తే నైరం తర్దహనమరుదాద్యైర్విహసితో భవన్మాయానైవ త్రిభువనపతే మోహయతికం. త్వదావాసం హంతుం ప్రళయ జలదానాంబరభువి బ్రహిణ్వన్ బిభ్రాణః దిశమయమభ్రే భగమనః ప్రతస్తే నైరం తర్దహనమరుదాద్యైర్విహసితో భవన్మాయానైవ త్రిభువనపతే మోహయతికం. ఆ గర్వము కోపము ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తాయంటే కాసేపటికి ఇంకా అధికమైపోతాయి. తగ్గించుకోవాలి అనే ప్రయత్నం మనం ఎప్పుడైతే చేయలేదో అవి కాసేపటికి బాగా పెరిగిపోయి పాపం ఈయనకు కూడా అలాగే ఏం చేసింది, అధికమైపోయి గోకులాన్ని నాశనం చేసేయాలి ఏమైనా సరే అని చెప్పి గట్టి నిర్ణయం తీసేసుకుని ప్రళయకాల మేఘాలను పంపించి వాటితో పాటు తాను కూడా వజ్రాయుధాన్ని తీసుకుని బయలుదేరిపోయాడు. ఇవి ఒక యాగం చేయనందుకు వీళ్ళందరినీ చంపేద్దామని బయలుదేరిపోయాడు అనమాట. ఐరావతాన్ని ఎక్కి తాను కూడా బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దిక్పాలకులు అగ్ని వాయువు వంటి దేవతలు తమలో తాము నవ్వుకున్నారు. త్రిభువనపతి, ఇలాగా నీ మాయ ఎలాంటి వారినైనా మోహంలో పడవేస్తుందయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. సురేంద్ర క్రుద్ధశ్చేద్విజకరుణయా శైలకృపయాపి అనాంతం కోస్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్ అహో కిం నాయాతో గిరిభిదితి సంజించ నివసన్ మరుత్కేహాధీశ ప్రణుదమురవైరిన్ మమ గదాన్. సురేంద్ర క్రుద్ధశ్చేద్విజకరుణయా శైలకృపయాపి అనాంతం కోస్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్ అహో కిం నాయాతో గిరిభిదితి సంజించ నివసన్ మరుత్కేహాధీశ ప్రణుదమురవైరిన్ మమ గదాన్. సురేంద్ర క్రుద్ధశ్చేద్విజకరుణయా శైలకృపయాపి అనాంతం కోస్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్ అహో కిం నాయాతో గిరిభిదితి సంజించ నివసన్ మరుత్కేహాధీశ ప్రణుదమురవైరిన్ మమ గదాన్. నందాదులందరూ కూడా ఏం చేశారు, దేవేంద్రుడు మన మీద కోపం చూపించేస్తున్నాడు, ఈ పిల్లాడి మాట విని మనమేమో ఆ హోమం మానేసాము, ఈ బ్రాహ్మణోత్తల్ని గోవర్ధన పర్వతాన్ని వీటికి సేవించాం కనుక ఆ పరమాత్ముడే ఈ సేవను ఆ హోమంగా భావించి
మన అందరినీ రక్షించాలి అని చెప్పేసి పాపం దండం పెట్టుకుంటున్నారు. మనం కూడా కష్టకాలం వస్తే దండం పెట్టుకుంటాంగా, నేను చేసిన ఏదో ఒక పూజ నన్ను బయటపడేయకపోతుందా అని చెప్పేసి మనం ఎలాగైతే అనుకుంటామో అలాగే వాళ్ళు కూడాను ఈ బ్రాహ్మణోత్తములను పూజించాము. తర్వాత ఈ గోవర్ధన పర్వతాన్ని పూజించాము, నైవేద్యం చేసాము. చేసిన నైవేద్యం అంతా తింది కదా, తిన్నాక ఖాళీగా కూర్చుంటుందా? ఈ గోవర్ధన పర్వతమే ఆ భగవంతుడే మనని కాపాడాలి అని చెప్పేసి దాని మీదే భారం వేసి దేవేంద్రుడు మన మీదకి ఇంకా రాలేదేమిటి, అది రాక కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా చూస్తున్నారు. భయం వేస్తోంది లోపలంతాను. అటువంటి సమయంలో పరమాత్ముడు తన యొక్క లీలా విలాసాలను తప్పకుండా ప్రదర్శిస్తాడు. దాన్నే ఇక్కడ భట్టతిర గారు అనేక లీలలను చూపిస్తావు కదయ్యా, అలాగా ఇక్కడ కూడా నీ లీలలను చూపించి నా యొక్క రోగాన్ని ఉపశమనం చెయ్యవయ్యా అనేసి అడుగుతున్నారనమాట. ఒకసారి 10 శ్లోకాలు చదువుకుందాం అమ్మ. 1కి 2 సార్లు చదివితే కానీ రావు ఈ శ్లోకాలు. ఖచ్చితంగా అందరూ చదవాలి, ఆన్లైన్లో ఒకసారి వినాలి, ఆ తర్వాత మీరు సొంతంగా చదువుకోవాలి. కదాచిత్ గోపాలాన్ విహితమక సంభార విభవాన్ నిరీక్షత్వం సౌరే మగమవదముద్వంసితుమనాః విజానన్నప్యేతాన్ వినయ మృదునందాది పశుపాన్ అపృచ్ఛక్కో వాయం జనక భవతాముద్యమ ఇతి బభాషే నందస్వాం సుతనను విధేయో మఘవతో మఖో వర్షే వర్షే సుఖయతి సవర్షేణ పృథివీం నృణాం వర్షాయత్తం నిఖిలముపజీవ్యం మహీతలే విశేషాదస్మాకం తృణసలిలజీవ్యా హి పసవః ఇతి శ్రుత్వా వాచం పితురై భవానాః సరసం ధిగే తన్నో సత్యం మఘవజనితా వృష్టిరితి యత్ అదృష్టం జీవానాం సృజతి ఖలు వృష్టిం సముచితాం మహారణ్యే వృక్షా కిమివ బలిమింద్రాయ దదతే ఇదం తావత్ సత్యం యదిహ పసవో నః కులధనం తదా జీవ్యాయాసౌ బలిరుచిలభత్రే సముచితః సురేభ్యోప్యుత్కృష్టాః ననుధరణి దేవాః క్షితితలే తతాస్తే ఆరాధ్యాః ఇతి జగదిధత్వం నిజజనాన్ భవద్వాచం శ్రుత్వా బహుమతి యతాస్తేపి పశుపా ద్విజేంద్రానర్చ్యంతో బలిమదదురశ్చైక్షితిభృతే వ్యధుప్రాదక్షిణ్యం శుభ్రుసమనమన్నాదరయుతాః త్వమాధః శైలాత్మా బలిమఖిలమాభీరపురతః అవోచశ్చైవం తాన్ కిమిహ వితథం మే నిగదితం గిరీంద్రో నన్వేషః స్వబలిముపభంక్తే స్వవపుషా అయం గోత్రో గోత్రద్విషి చ కుపితైరక్షితుమలం సమస్తానిత్యుక్త్వా జహృఘరఖిలా గోకులజుషః పరిప్రీతాయాతాః ఖలు భవదుపేతా వ్రజజుషో వ్రజం యావత్తావిన్ నిజమఖ విభంగం నిశమయన్ భవంతం జానాన్నప్యధికరజసాక్రాంత హృదయో నసేహేదేంద్రస్వద్ధుపరిచితాత్మోన్నతిరపి మనుష్యత్వం యాతో మధుభిదపి దేవేష్వ వినయం విధత్తే చేన్నష్టస్త్రిదశ సదసాం కోపి మహిమా తతశ్చద్వం శిష్యే పశుపహతకస్య శ్రియమితి ప్రవృత్తస్త్వాం జేతుం సకిలమఘవా దుర్మదనిధిః త్వదావాసం హంతుం ప్రళయజలదానాంబరభువి ప్రహిణ్వన్ బిభ్రాణః కులిసమయమభ్రే భగమనః
ప్రతస్తే నైరం తద్దహనమరుదాద్యైర్విహసితో భవన్మాయా నైవ త్రిభువనపతే మోహయతికం. సురేంద్రక్రుద్ధశ్చేద్విజకరుణయా శైలకృపయాప్యనంతాంకోస్మాకం నియత ఇతి విశ్వాస్య పశుపాన్ అహో కిం నాయాతో గిరిభిదితి సంజింత్య నివసన్ మరోత్కేహాధీసా ప్రణుదమూరవైరిన్ మమ గదాన్. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.